ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కొరకై దేవునికి ఎంతగానో మనం రుణస్థులమై ఉన్నాం. ఆఖరి రోజుల్లోకి వచ్చామని ప్రపంచంలో జరుగుతున్న అనేక సూచక్రియలు మనకు నేర్పిస్తున్నాయి, భయపెడుతున్నాయి. కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతూ ఉన్నాయి. ఆయా పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు నాకెందుకు లేని కానీ, నాకు అవ్వదులేని కానీ మనం తప్పించుకో వీలు పడదు. ప్రతిసారి ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యాన్ని సరిగా దగ్గరగా చదువుకుని అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా వణుకుతున్నారు, భయపడుతున్నాం. వాక్యాన్ని చూస్తున్నప్పుడు, జరుగుతున్న సంఘటనలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నప్పుడు ధీమా పడుతున్న లోకాన్ని చూసి కూడా భయపడాల్సిన పరిస్థితులు అయి ఉన్నాయి. కాబట్టి ఏ రోజు ప్రభు రాకడ, ఏ రోజు అంతము సమీపిస్తుందో అనేది సిద్ధంగా ఉంచుకున్న మనం చాలా జాగ్రత్తగా కడవరి దినాలలో మన భక్తిని, మన విశ్వాసాలను పరీక్షించుకుంటూ పరిశుద్ధపరచబడుతూ ప్రభు యొక్క కృపను పొందుకోవటానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. శోధించబడటం తప్పు కాదు, కానీ శోధనలను తీర్చమనే ప్రార్థన చేయటం తప్పు. శోధించబడటం అనేది సహజంగా అందరికీ జరుగుతాయి, కానీ ఆ శోధనలో పడినప్పుడు చేసే ప్రార్థనలో నేను దేవునితో ఉన్న సంబంధాన్ని వాడుకోవటానికి, ఎక్స్ప్లాయిట్ చేయటానికి, మిస్యూజ్ చేయటానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పెద్ద పాపంగా మనం నేర్చుకున్నాం. మరి కొంచెం ఆ విషయాన్ని లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 78:41 వచనం. 78వ కీర్తన 41వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. 40వ వచనం కూడా చదవండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించరు. ఈ పదాలు చదువుతున్నప్పుడు 40-41 వచనాలు మనకి ఏమర్థం అవుతున్నాయి? సహజంగా ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం కనపట్లా, నువ్వు కనపట్లా. అక్కడ దేవుని శోధించటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవునికి దుఃఖం కలిగించటం, దేవునికి సంతాపం కల్పించటం, ఇలాంటి సంఘటనలు, దేవుడే దుఃఖపడుతున్నటువంటి సంఘటన ఈ కీర్తనకారుడు చాలా వివరంగా రాస్తాడు. ఈ రాస్తున్నటువంటి అంశాలు మనం చదువుకున్నప్పుడు సహజంగా ఇదేదో అయిపోయిందిలే చరిత్ర అని, ఇజ్రాయేలులే చేశారు, మనం కాదులే అని చాలామంది ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇజ్రాయేలు యొక్క సంతానంలోనే మనం ఉన్నామని, మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి దత్తత వలన పొందిన సంతానపు ఇజ్రాయేలీలమేనని మనం మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు వస్తే 56వ వచనం దగ్గర కూడా ఆయన ఒక మాట చెప్తాడు. దేవుడు చాలా విషయాలు చేశాడు, చేసిన తరువాత 56 అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. ఇక్కడ 2 వచనాలు కొంచెం యాడ్ అయ్యాయి. వాడు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఎవరి మీద? దేవుని మీద. కాబట్టి దేవుని మీద మీరు ఎప్పుడైనా తిరుగుబాటు చేశారని ఒకవేళ నేనే కనుక మీ మీద నిందారోపణ చేస్తే ఎంతమంది ఇష్టపడతారు? నువ్వు ఎప్పుడైనా దేవుని మీద తిరుగుబాటు చేసావా? మీరు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేయలేదా? మీరు ఎప్పుడు దేవుని శోధించలేదా? మీరు ఎప్పుడు దేవుని బాధ పెట్టలేదా? మీరు ఎప్పుడు దేవునికి దుఃఖాన్ని కలిగించలేదా? మీరు ఎప్పుడు దేవునికి సంతాపాన్ని కలిగించలేదా? ఇలాంటి ప్రశ్నలు మనం వినడానికి ఇష్టపడదు, మనసు ఒప్పుకోదు. ఎవరైనా చేశారు అని అంటే వాడు చేశాడని చెయ్యట్టడం ఈజీ, వాళ్ళు చేశారని చెప్పుకోవటం ఈజీ, వాళ్ళ గురించి చెవులు కొరుక్కోవడం ఈజీ. కానీ నేను చేశానా అని నన్ను ప్రశ్నించుకోవటానికి నాకు నచ్చదు, ఎవరికీ నచ్చదు సహజంగా. కానీ బైబిల్ సిగ్గుపడదు. బైబిల్ విశ్లేషించడంతో పాటు మనుషుల యొక్క యథార్థమైన పరిస్థితులను ఎండగట్టి సత్యంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పని కానీ, దానికి లీలని కానీ, మాయని కానీ పేరు పెట్టదు, తప్పని చెప్పుద్ది. ఎవడు తప్పు చేసినా, అది ప్రజలు చేసిన ప్రతి తప్పు బైబిల్ రికార్డ్ చేసింది, అది దేవుడు చేసినవి కావు. దేవుడు తప్పు చేయడు, దేవుడు పాపము చేయడు, సర్వశక్తుడు అన్యాయము కూడా చేయడు. ఈ విషయం వాక్యం చదివే వక్రీకరించే వాళ్ళకి దేవుడు చేసినట్లుగా, దేవుని ప్రజలకు చేయమన్నట్లుగా కనపడుతుంది, వినపడుతుంది. ఆ విషయంలో ఉన్నంత వరకు, అంటే ఆ మాయలో ఉన్నంత వరకు, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్న భక్తి ఉన్నంత వరకు దేవుడు తప్పు చేశాడు అనేటువంటి దృష్టితోనే మేము కూడా బైబిల్ చదివిన వాళ్ళం. కానీ దేవుడు కన్నులు తెరిచిన తర్వాత, ఆ కళ్ళకున్న పొరలు రాలిన తర్వాత, యథార్థ హృదయము అర్థం చేసుకున్న తర్వాత, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరిణితి అంతరంగంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది సత్యమైనటువంటి వాక్యం ముందు నిలబడటం అంత చిన్న విషయం కాదని, ఆ సత్యాన్ని ఒప్పుకోవటానికి చాలా దమ్ము, ధైర్యం కూడా కావాలని, ఆ తప్పు బలహీనతను ఓర్వలేని దేవునితో మనిషి ఎంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడనేది సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్ళేవాడికి అర్థమవుతుంది. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు శోధిస్తాం దేవుణ్ణి, ఎందుకు ఆ శోధనలో దేవుని దుఃఖపెడతాం అనేటువంటి విషయంపై
కొన్ని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీలో ఎప్పుడైనా శారీరకమైనటువంటి అంటే ఫ్లష్ అండ్ బాడీలీ మీ శరీరం నుంచి స్వంత కోరికలను తీర్చమని దేవుని ఎప్పుడైనా అడిగారా? శరీర సంబంధమైన కోరికలు తీర్చమని ఎప్పుడైనా దేవుని అడిగారా? మీకు ఎప్పుడైనా శరీర సంబంధమైన కోరికలు తీర్చమని దేవుని అడిగారా లేదా? పరీక్షించుకోండి ఒకసారి. సహజంగా మీరు మీ పిల్లలకు ఫస్ట్ బోధించేది ఇదే. దేవుని చిత్తమైతే వస్తుందని చెప్పరు. నువ్వు బాగా అడుగు, ఎక్కువ ప్రార్థన చేయి, బాగా ప్రార్థన చేయి, తెల్లారులేసి ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి, ఈడ్చి ప్రార్థన చేయి, లేకపోతే నేను చేస్తాను ప్రార్థనతో నాతో పాటు చర్చకొచ్చి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడని చెప్తారు. శారీరకమైనటువంటి అవసరతలు తీర్చడం దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని విధి, దేవుని కర్తవ్యం. ఆయన పోషకుడు, ఆయన సజీవుడు, ఆయన తల్లి మర్చినా తండ్రి మర్చిపోయినా నిన్ను విడువని దేవుడనని చెప్పాడు. సో నిన్ను పోషించడానికి ఆయన ఎప్పుడు కూడా తన కర్తవ్య నిర్వహణ మర్చిపోయేవాడు కాదు. నీ దేవుడు సజీవుడు. అయితే ఈ విషయం ఏంటి? నా శారీరకమైనటువంటి సొంత కోరికలు, నా శరీరం నుంచి వచ్చే కోరికలను నేను గుర్తించగలగాలి. ఒకసారి గలతీ పత్రికకు రండి, 5వ అధ్యాయము 19వ వచనం దగ్గర శరీరంలో ఉండేటువంటి కార్యాల గురించి బైబిల్ చక్కగా చెప్పినటువంటి వివరణలు చూద్దాం. శరీర కార్యములు 5వ అధ్యాయము 19వ వచనం. ఇవి మనం కట్టత పెట్టి సండే స్కూల్లో గిఫ్ట్ తెచ్చుకుంటాం. శరీర కార్యాలు, ఆత్మఫలాలు అంతవరకు బాగానే ఉంది. కానీ శరీర కార్యాలు నీ శరీరము ఏ వయసులో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో, ఏ పరిణితిలో ఆ కార్యాలు నీ శరీరాన్ని చెయ్యటానికి తెలియకుండా నీ మనసు ప్రార్థిస్తుందో తెలుసుకోవటం ముఖ్యం. నీ శరీరం చూస్తుంది. ఒకసారి విషయం ఏంటో చదివేద్దాం, తర్వాత మిగిలిన వివరణ విందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే నీ శరీరంతో నువ్వు చెయ్యాలనేటువంటి కోరికను కలిగించేటువంటి కార్యాలు ఇలా ఉంటాయి. ఏమేంటి అవేమనగా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి చేసేవాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నానని పౌలు ఆ వాక్యాన్ని ముగిస్తాడు. ఈ కార్యాలు నీ శరీరం ఉన్నంత వరకు నీకు తెలియకుండా నీ లోపల ఫైట్ చేసే, నీ లోపల కోరుకునే, నీ లోపల ఉల్లాసాన్ని కలిగించే, నీకు తృప్తినిచ్చే, నీకు నెమ్మదినిచ్చే బలహీనతలు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఈ పనులు చేస్తే నీ బాడీ సూతంగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంక విధంగా చెప్పాలంటే నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పాలి. ఈ కార్యాలు చేస్తే ఇవి వదిలేయాలని నీకు తెలుసు, కానీ అవి చేస్తునేటప్పుడు నీకు దేవుడు గుర్తురాడు. చూసుకో, వీటిలో ఏ పని చేసేటప్పుడు నీకు దేవుని గురించినటువంటి చింత కానీ, దేవుని గురించినటువంటి భయం కానీ, దేవుని గురించినటువంటి భీతి కానీ నీ మనసు కలగకపోగా ఇవి చేసేసిన తర్వాత నీకు ప్రాయశ్చిత్తం వస్తుంది, ప్రార్థన వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, మారుమనసు వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవి చెయ్యటానికి జరిగే సంఘటనల ముందు నీ శరీరం తెలియకుండానే వాటి కొరకు చెయ్యాలి అనే తపనకు ప్రార్థన కూడా మొదలవుద్ది. ఇక్కడ శోధనలో పడిపోయేటప్పుడు వచ్చే కోరికకు, శోధించబడేటప్పుడు నీ మనసు తెలియకుండా దేవునితో అది ఎలాగైనా సాధించాలి, అది నాకు ఉంటే బాగున్ను అనే తపనకు మధ్యలో ఆ కోరిక, బలీయమైన కోరికను చూసావా, అది చాలా ప్రమాదకరమైనది. అక్కడ నువ్వు తెలియకుండానే దేవుని దగ్గరికి వచ్చి శోధనలో పడడానికే ప్రార్థన చేస్తావు. శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ దేనికి ప్రార్థన చేస్తాను తెలుసా? శోధనలో పడ్డానికే మనసు ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుందో చెప్తాను. అంటే నీ పదాలు దేవుడా అని కానీ, ప్రభువా అని కానీ, తండ్రి అని కానీ, యేసయ్య అని కానీ అడగదు. కానీ నీ మనస్సు పోరాటం దేవుడు వద్దు అనే దానికి వ్యతిరేకంగా ఎలా చేయాలి అనేటువంటి ఆరాటంతో ఉంటుంది. ఒకసారి శరీర కార్యాలు అన్నిటి గురించి నేను వివరించను, కానీ ఒక చిన్న విషయాలను ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ఆత్మచేత నడిపిస్తే ఈ పనులు చెయ్యరు, కానీ శరీరం చేత నడిపించబడ్డప్పుడు ఇవి జరుగుతాయి. ఇక్కడ జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక చిన్న విషయం తీసుకుందాం. కక్షలు ఎప్పుడు వస్తాయి? ఒక వ్యక్తి మీద నీకు కోపంగా ఉండి కోపం తీర్చుకోవడానికి సందర్భం కోసం ఎదురు చూస్తే అది కక్షగా మారద్ది. నేను మళ్ళీ చెప్తాను, నీకు కోపం వచ్చింది, కోపం తీర్చుకోవడానికి నువ్వు సందర్భం కోసం ఎదురు చూస్తే అది కక్ష. ఎంతకాలం ఎదురు చూస్తావో తెలుసా? ఆహా, నీ టైం వచ్చినంత వరకు కాదు. నీ లోపల ఆ కోపానికి ప్రతిచర్య, దుశ్చర్య చేసే పద్ధతి ఉందో చూసావా, అది చెయ్యటానికి నీకు కెపాసిటీ వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది, అది కక్ష.
ఇప్పుడు నా కోపం వచ్చిన వెంటనే నేను 4 మాటలు దుస్దశ అన్నాను అనుకో, కోపం చల్లారిపోద్ది. కానీ నా కోపం చల్లారనివ్వను. దాన్ని పెంచి 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 పెద్ద చేసి కక్షగా మార్చుకుని ఇంకా ఈ టైంలో నేను ఆడు బుర్ర బద్దలు కొట్టగలను అనిపించినప్పుడు బయటకు వస్తుంది. అంతవరకు పెంచుద్ది కక్ష. ఎక్స్ట్రీమ్. వెంటనే చేస్తే మీకు పాపము పొద్దున్నుంచి రాత్రిలో పోస్తే మీకు పాపం సగం పోద్దర్రా, అసలు పాపమే ఉండదు. కానీ కక్ష అంటే ఏంటి? పొద్దున్నది సాయంత్రంలో పోయిపోవడమా? అవ్వకుండా ఉంచడం. ఎంతవరకు ఉంచడం? నాకు సరి అయిన ఆయుధం దొరికి అవతలోడు తలకాయ 2 ముక్కలు చేసేంత వరకు వెయిట్ చేసి ఆ మాటలన్నీ కూర్చుకుని, ఆ డైలాగులన్నీ తెచ్చుకుని, ఆ పాత మెమరీలన్నీ యాడ్ చేసుకుని, ఆ మనిషిని ఎంత ఎక్కువగా నలగొట్టగలిగేలాగా, ఎంత ఎక్కువ హింసించేలాగా, ఎంత ఎక్కువ దూరం చేసేలాగా, అవసరమైతే పీసు చెయ్యగలిగేంత కెపాసిటీ ఎక్విప్మెంట్ తెచ్చుకుని అప్పుడు ప్రదర్శనకి వెళ్ళి దాని మీద కొట్టడం. ఇది కక్ష. ఎవరి మీద ఉందా? ఇప్పుడు వరకు బయటకు రాకుండా దాచారా అని అడుగుతున్నా ఎవరి మీదైనా. ఇది ఎప్పుడు వస్తుంది? ఆ మనిషిని చూసినప్పుడు రాదు. ఆ మనిషితో నీకు తగలకూడని దగ్గర, పొడవకూడని దగ్గర, పిండకూడని దగ్గర పిండినాక స్టార్ట్ అవుద్ది. ఇదిగో అల్లప్పుడు ఊరుకున్నాను, ఇప్పుడు నేను ఊరుకోను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసావు? ఊరుకున్నావా? ఉట్టిదే రేపుకున్నావు. ఇప్పుడు దాన్ని ప్రదర్శించావు. ఈ శరీర కార్యం ప్రదర్శిస్తునేటప్పుడు నీవు దేవునితో ఆదివారం ఆరాధనకి వెళ్తావు, సోమవారం ప్రార్థన చేసి ఉంటావు, మంగళవారం ఉపవాసం కూడా ఉంటావు, శుక్రవారం వరకు బాగానే ఉంటుంది, శనివారం రాత్రి స్టార్ట్ అవుతుంది. ఇది వారమంతా భక్తి పారవస్యంలోనే, ఆత్మలోనే ఉన్నావు. శరీర కార్యం లోపల పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆ టైంలో ప్రదర్శించేటప్పుడు నీకున్నటువంటి మనసంతా దేవుని మీదకి ఎక్కడికి వెళ్ళొద్దో చెప్పనా? శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన ఏమవుద్దో తెలుసా? ఈసారి దొరకాలి, మామూలుగా ఉండదు. చాలా రోజుల నుంచి చోపి పడుతున్నాను, ఏం చేస్తానో నాకే తెలీదా? నీకు తెలుసు ఏం చేయాలనుకున్నావు? ప్లానింగ్, మర్డర్ ప్లానింగ్ ఉంది కానీ తెలీదు అని నీ ఆత్మతో దేవుని ఆత్మకి ఏం చెప్తా తెలుసా? నన్ను దొరకకుండా కాసుకోవాల్సింది నువ్వే. నేను చంపుతా, నేను మాట ఇసురుతా, నేను పొడుస్తా, నేను నీచమైన పదాలు వాడతా, బూతులు ఆడతా, అవతల వ్యక్తిని ఏమైనా చేస్తా, అయితే తన్నుతాను, కొడతాను, తిడతాను, లేకపోతే నా తలనే నేను గోడకేసి గుద్దుకుంటాను, లేకపోతే ఇంకేదైనా చేస్తా నా ఆత్మ శరీరంతో. కానీ నువ్వు నన్ను కాయాల్సిందే. నీ ప్రార్థన ఏంటి? తప్పు చేయటానికి దేవుని సహాయం అడుగుతున్నావు కదా. కానీ దేవునితో నీ ప్రార్థన ఈ వారం రోజులు నేనేం చేసిందంటే పాపం నుంచి కాపాడుతూనే వస్తున్నాడు. కానీ వారం రోజుల తరువాత నువ్వు చెయ్యాలనుకున్న ఆ క్షణానికి నువ్వు చేయటం ఈ శరీర కార్యం నీ శోధనలో నుంచి పడకుండా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా వారం రోజులు కాచావు, ఈ ఒక్క పూట నన్ను కాస్తే నన్ను పాపం నుంచి తప్పిస్తావని అడగనివ్వకుండా, శోధనలో నన్ను తప్పించు ప్రభువా అని అడగకుండా, శోధన జరిగించడానికి అవకాశాలు కలిగించు అని నువ్వు దేవునితో అడగకుండా లోపల ఆత్మల ప్రార్థన మొదలవుతుంది. చెక్ చేసుకోండి మీరు. నువ్వు యేసునామాలు అడగవు, కానీ నీ ప్రార్థన స్టార్ట్ అవుద్ది. ఆత్మ ప్రార్థన ఏమని? దొరకాలి, ఇప్పుడు దొరుకుతాడు, మోటేస్తావు, ఎదురు చూస్తావు. ఈ తప్పంతా నేను అక్కడికే చేస్తుంది. నాకు ప్యాకాట్ ఆడడం అంటే చాలా ఇష్టం. అదే లోపల బయట సర్కిల్, మీ 11 సర్కిల్, రకరకాల బెట్టింగ్ యాప్లు, ఇవన్నీ నాకు ఇష్టం. నాకు బాగా ఆనందంగా ఉంటుంది. అయితే పరిస్థితి ఏంటంటే నేను ప్రార్థనకి వెళ్తాను, పాటలు పాడతాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, వాక్యం చెప్తాను. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం దేవుడిని ఒకటి మాత్రం ప్రార్థన, ప్రభు చుట్టుపక్కల ఎవడో నాకు తెలిసినోడు లేకుండా చూడు. ఎందుకు చెప్పరే? నీ ప్రార్థన ఏంటి? శోధనలో పడకుండానా? పడిన దాని కొరకు శివుని సహాయమా? ఇక్కడే మీరు చేస్తున్న ప్రతి పనిలో మనిషికి తెలియని అర్థం ఏంటంటే, నీ దేవుడు ఎవరో అని అడిగితే ఒక అన్యురాలు చెప్పింది. ఒక అన్యురాలు హాగర్ వచ్చి చెప్పింది. ఏమని తెలుసా? చూచుచున్న దేవుడు అని చెప్పింది. అయ్య బాబాయ్, ఏంటి చూస్తున్నాడా అంటే, అవును, చిన్న బిడ్డను రాయి ఇసిరితే ఎంత దూరం వెళ్తుందో, బాణం విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం పడేసి దూరంగా ఆడి సావు నేను చూడలేకపోతున్నానని చెప్పి వచ్చేస్తే, దేవుడు ఆ చిన్న బిడ్డ మొర్ర వింటే, ఆ మొర్ర విని హాగర్ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడితే అప్పుడు చెప్పింది, గాడ్ ఈజ్ లుకింగ్ గాడ్ అని, చూస్తున్న దేవుడు అని. ఒక అన్యురాలు దేవుడు చూసేవాడి దేవుడి దగ్గరికి వచ్చి నేనున్నాను, నా గర్భం రావడంలో దేవుడు చూశాడు, నా బిడ్డ కనడంలో దేవుడు చూశాడు, వాడి చావుని నేను చూడలేకపోతున్నా, దేవుడు చూడలేకపోయి నన్ను వెళ్ళి అబ్రహాము దగ్గర అణిగి ఉండు, శారా దగ్గర లోబడి ఉండు అని నన్ను వార్నింగ్ ఇస్తున్నాడు అని చూచుచున్న దేవుడు అని చెప్పింది.
నీకు మర్చిపోయావా? నీ దేవుడు నేను చూడలే? నువ్వు ప్యాకెట్ ఆడటానికి అక్కడికి వెళ్తున్నప్పుడు నేను చూడలా? నువ్వు వ్యభిచారం చేయడానికి వెళ్ళటానికి నువ్వు చూడలా? నువ్వు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు చూడలా? నువ్వు నోరు జారి నోటితో శరీర సంబంధమైన ఆ దుర్భాషలు ఆడడానికి వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను కనపట్లేదు అనుకుంటావా? నువ్వు ఆ చేసే పనులు, నీ భక్తికి కేంద్రంగా నువ్వు చేసే పనులు, నీ దేవుడు నన్ను చూస్తున్నాడని మర్చిపోయి చేస్తావా, ఇష్టపూర్వకంగా చేస్తావా? తెలుసా, శరీర కార్యం అంటే మర్చిపోయి చేసేది కాదు, ఇష్టంగా చేసేది. ఆత్మచేత మీరు నడిపించబడితే ఈ పనులు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు, శరీర కార్యాలు జరగవు. కానీ ఆత్మచేత, దేవుని ఆత్మచేత కాక శరీర ఆత్మచేత నడిపించబడతాం కాబట్టి చేస్తాం. చేయాలనుకుంటుంది. నువ్వు వద్దన్నా కూడా దాని విషయంలో తపన కలిగి ఉంటుంది, ఆశ కలిగి ఉంటుంది, ఇష్టం కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది, కోరిక కలిగి ఉంటుంది, ప్రార్థన కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ యేసునామలో ప్రార్థన చేయరు, కానీ నీ ఆత్మ మాత్రం దేవుని సన్నిధిలో మెల్లాడేస్తుంటుంది. ఓ చిన్న తప్పిదం మీరు చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడనంటే ఆ పని చేస్తారా? ఆ పని చేస్తారా? ఈ మధ్య కొన్ని వీడియోలు చాలా చక్కగా వైరల్ అవుతున్నాయి. వాడు ఎవడో పాకెట్లో పర్స్ తీసేస్తున్నాడు, సరిగ్గా ఇలా చూసేటోడికి అక్కడ సీసీ కెమెరా ఉంది. వెంటనే అక్కడ చూసి అని చెప్పి తీసుకెళ్ళాడు, పర్స్ అక్కడ పెట్టేసి అన్ని పిలిచి, సార్ పర్స్ పడిపోయిందని గుద్దుబంతుల్లాగా ఉండడం. ఇదంతా మనకు వీడియో కట్ చేసి మనకు ఫోన్లో పంపుతున్నారు కదా, ఆ రీల్స్ షార్ట్స్లో పంపుతున్నారు కదా. ఏంటి దాని ఉద్దేశం? నువ్వు దొరుకుతావురా జాగ్రత్త అని. అది చూసినంతసేపు నీకు ఆనందంగా ఉంది, నువ్వు ఒకరోజు దొరుకుతావు, నీకు ఎందుకు తెలియలా? అది చూస్తుంది, కెమెరా చూస్తుంది కాబట్టి అతడు రికార్డ్ అవుతున్నాడు. ఇక్కడ నీ విషయం అదే. ప్రతి సందర్భంలో నీ శరీర కార్యాలు నీ శరీరము ద్వారా ప్రదర్శించబడుతున్నప్పుడు, నిన్ను ప్రవోక్ చేస్తున్నప్పుడు, నా శరీరము దీనిని తెలియకుండా దేవుని సహాయం కొరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను తప్పించుకోవడానికి నేను వెళ్ళాలి, నేను వెళ్ళకుండా నా బాడీ వెళ్ళిపోతుంది. నా మైండ్ వెళ్ళదు, నా బాడీ వెళ్ళనివ్వదు, కానీ నా ఆత్మ ప్రార్థన మొదలవుతుంది. చూసుకోండి మీరు కొన్ని సందర్భాల్లో. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకటి, మీరు భయంకరమైనటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉన్నారనుకోండి, ఇంకా మీరు ఎటు వెళ్ళడానికి అవకాశం లేక ఒక తీవ్రతలో ఉన్నారనుకోండి, బుక్ అయిపోయారు అనుకోండి, ఇంకా అయిపోయింది బాబోయ్, ఇప్పుడు ఏంటో పరిస్థితి, నా గురించి అందరికి తెలిసిపోద్ది, పేపర్లో వచ్చేస్తుంది, టీవీలో ఎవరో కవర్ చేసేస్తాడేమో, ఎవరికైనా తెలిసిపోద్దేమో. అప్పుడు మీ ముందు 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, చర్చిలో తెలిసిపోద్దేమో. 2, మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్దేమో. 3, బయట ప్రపంచానికి తెలిసిపోద్దేమో. ఏదైనా తెలియకుండా ఉండాలని నీకు నువ్వు రాసింగా నీ ఒళ్ళంతా గందరగోళం గురవుతూ ఉంటుంది. పానిక్ అవుతారు సిచ్యువేషన్లో, ఏదైనా అయిపోతుందేమో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్. ఆ టైంలో నీ ఆత్మ ప్రార్థన ఎలా మొదలవుద్ది? నోటితో మొదలవుద్దా? అవ్వదు. మోకాళ్ళు వేస్తావా? టైం ఉండదు, సీన్ ఉండదు అక్కడ. మరి ఏం చేస్తావు ప్రార్థన? దేవా ఇప్పుడేంటి, ఎలాగా? ఇది నిజంగా భక్తి కలిగినోడికి, దేవుని సంబంధమైన ఆలోచన కలిగినోడికి జరుగుద్ది. పోలీసులు పట్టుకున్నారు, త్రిబుల్ రైడింగు, 3 ఎక్కాం, బుర్ర చెప్పలేదు, పోలీసులు పట్టుకున్నారు, లైసెన్స్ కూడా తేలేదు. లేదు, ఉంది, ఎక్కడుందో తెలియదు, మనకంత ధీమా కదా, బండి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ బండి అది కాదు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఎవడైనా భయపడుతున్నాడా? భయపడుతున్నారా? ఫోటో తీసుకుంటే నవ్వుతున్నాడు ఒకడు వెళ్ళి. ఒకప్పుడు ఆ భయం పరిశుద్ధ భయం, ఇప్పుడు ఏది? వేసుకుంటా, పైన వేసుకో, తీసుకో ఫోటో, తాళాలి, ఏంటి సంగతి? చిన్న వాడికి మళ్ళీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారు. అసలు ఏ భయం లేదు, చేస్తే తప్పుడు పనులు, మన ప్రజాధికారులకు ఫోన్. ఏంటి ఈ భయం లేని తనకు ప్రార్థన ఏమి ఉండదు. ఏమంటే పట్టుకున్నాడా, పట్టుకుంటే ఏమైంది, పదే ఆడే వదులుతాడు, అందించేద్దాం. అంటే తప్పు చేసేయటానికి ప్రేరేపించబడ్డవాడు భయం ఎందుకు పడతాడు? ఆల్రెడీ వాడు తప్పులో ఉన్నాడు, ఇంకో తప్పు చేస్తాడు. కానీ పరిశుద్ధ భయం అలా కాదు. నా హృదయం వణుకుద్ది, నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి జంకుద్ది, దేవునితో మాట్లాడడానికి, సందర్భం గురించి, పరిస్థితి గురించి నా మెదడు విశ్లేషిస్తుంది, ఆత్మ విజ్ఞాపన మొదలు పెడతాడు. అందుకే యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనుషులకు తెలియదని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి విజ్ఞాపన చేసేవాడై ఉన్నాడు. ఈ శరీర కార్యాలు జరిగించేటప్పుడు మీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన వెళ్ళదో, నీ శరీరాత్మ విజ్ఞాపన ప్రారంభిస్తాడు. ఇది శోధన. దొరికిపోకుండా తప్పుని లగ్జరియస్గా చేస్తూ, ఆ సిన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ బలహీనతను తృప్తిపరచుకోవటానికి ఆ లోపల ఒక ధైర్యం వస్తుంది చూసారా చేసేటప్పుడు, అదే నీ లోపల నుంచి జరిగే శోధించబడుతున్నప్పుడు చేసే ప్రార్థన. తప్పు చేసేటప్పుడు ధైర్యం, అరే నేను తప్పు చేస్తున్నాననే భయం నీకు వచ్చినప్పుడు తప్పు చేయడానికి వెళ్తారా? అది రాకుండా చేయటానికి నువ్వు చేసే ప్రార్థనే నేను చెప్పేటువంటి వేదన. రెండో విషయంకి వస్తాను. సొంతంగా మీరు ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకుందామని అనిపించిందా? దేవుణ్ణి అడిగారా? రివెంజ్ తీర్చుకుందాం అనిపించిందా? ఎవరి మీద అనిపించలేదు మీకు? ప్రతీకారం ఎవరి మీద? ఏంటి అంత పరిశుద్ధులైపోయారా?
మారుతుంటే నిజంగా నేను ఆనందిస్తాను. నేను చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ వాళ్ళు కాదులేండి, బయట వాళ్ళు వినేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి, అన్నయ్య మీరు ఈరోజు ఈ మాట మాట్లాడారు, ఈ మాట బట్టి నా జీవితం ఇలా పొడవబడింది, నా హృదయం ఇలా మార్చుకున్నాను, నా కుటుంబం ఇలా దీవించబడింది, ఇలాంటి పరిస్థితులను వింటున్నప్పుడు ప్రభా నీ యందు ప్రయాస వృధా కాలేదని ఆనందిస్తూ ఉంటాను. మారిన వాళ్ళని చూసినప్పుడు కొంచెం బాధ కూడా అనిపిస్తుంటుంది, ఎందుకు ప్రభా పందుల దగ్గర ఏమైనా ముత్యాలేస్తానా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది కదా చెయ్యొద్దని, జ్ఞానంగా చేయాలి పరిచర్య. సో ఈ పరిస్థితి అదే. సొంతంగా ప్రతీకారం కోరుకుంటూ మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఎవరి మీద మీరు రివెంజ్ తీర్చుకోవడానికి మీరు ప్లాన్ చేయలేదా? ఏదో ఒకటి చెప్పండి, చేశాము చేయలేదని. కొన్ని చేశారు, కొంతమంది చేయలేదు. చెయ్యినోళ్ళు పరిశుద్ధులు, చేసినోళ్ళు పాపులు. ఓనిహో ఇద్దరికి దేవుడే, మన దేవుడు ఇద్దరికి దేవుడే, పరిశుద్ధులకి పాపులకి. వాస్తవం చెప్తాను నేను. ప్రభువా చూసుకో అన్నావా ఎవరినన్నా? అన్నావా లేదా? నోటితో అన్నావా లేదా ప్రభువా చూసుకో అని? దేవుడు చూసుకుంటాడని వాళ్ళ ముందు చెయ్యి ఎదురు అన్నావా? దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు అన్నారా లేదా? మూడోది, పరిశుద్ధుల ప్రార్థన ఎలా ఉండదో చెప్తాను. నన్ను అన్నోడు ఎలా బాగుపడతాడో దేవుడు చూడ్డా, ఇది పరిశుద్ధుల ప్రార్థన. నన్ను అన్నోడిని దేవుడు ఎలా చూస్తాడో చూడ్డా అంటే ఏంటి? నిన్నంటే ఏంటి? అదొక నువ్వేమో దేవుని చేత పిలవబడిన దానివి, నిన్నేమో దేవుడు పట్టించుకున్నాడు, నీ మీదేమో నూనె పోసాడు, నువ్వేమో దావీదివి, ఆడేమో సౌలు. ఇప్పుడు నీ ముందు అలా కనపడుతుంది పిక్చర్ అంతా. అంటే నన్నేమైనా అంటే దేవుడు ఇక్కడ ఈ రివెంజ్ గురించి నీకు తెలియకుండానే అవతల వ్యక్తిని దేవుడు ఏదో చేస్తాడు అని నీ మనసు ఎప్పుడు ఎదురు చూడలేదా? నీ హృదయంతో చెప్పు, ఎప్పుడు ఎదురు చూడలేదా? ఎప్పుడు ఎదురు చూడలేదా? చూడలేదా? ఎన్నిసార్లు చూడలేదని అడుగు. ప్రతిసారి నీకే నిజంగా చెప్తానండి, అదేదో అయితే నిజంగా మనకి ఎంత ఆనందం. స్తోత్రం, స్తుతులు ప్రభువా, నువ్వు ఉన్నావు నాయన, నిజంగా నువ్వు మంచి దేవుడు, అసలు నీలాంటి దేవుడు ఎవడున్నాడు ప్రభా, అసలు నువ్వు కాబట్టే అలా చేసావు ప్రభా, నిజంగా నా జీవితకాలం నీ కోసం. అలాంటి దేవుడా నీ ఆరాధించే దేవుడు? అలాంటి వాళ్ళు సైన్యంలో ఉండకూడదు. నువ్వు ఏ జెట్ ఫైటర్కో నువ్వు పైలట్ అయితే నీకేం బాంబులు ఎక్కించి నువ్వు వెళ్ళరా పాకిస్తాన్ మీద వేసేయనంటే ప్రభు శత్రువును దీవించును గాక అనే టార్గెట్లు తప్పించి బాంబులు వేసేసి వచ్చేసావు అనుకో, నువ్వు క్రైస్తవుడు అయినందుకు అలాగా క్రైస్తవత్వం పనికిరాదు. సో బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12. రోమా పత్రిక 12వ అధ్యాయంలో మీరు గనక నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ 21 వచనాలు ఉంటాయి, 20 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 21 వచనాలలో 20 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 20 సంఘటనలు గనక మీ బ్రతుకులోకి తెచ్చుకుని ఈ వాక్యం ప్రకారం నేను ఇలా ఉంటానని నిర్ణయం తీసుకుంటే 20 వచనాల్లో కనీసం 10 పద్ధతులు మీకు వస్తే మీరు 80% క్రిస్టియన్స్ అయిపోతారు. 10 వస్తే 20కి సగం వస్తే 80% క్రిస్టియన్స్ అయిపోతారు. 100% చెప్తున్నాను, 80% అయిపోతారు. 100% అవ్వాలంటే నన్ను అడగండి. ఎందుకో తెలుసా? ఈ 10 మిమ్మల్ని చెడుగుడు ఆడేస్తాయి, మారిపోయినట్టే ఉంటాయి, మిమ్మల్ని మార్చనకుండా చూస్తాయి. మీరు మారినట్టే ఉంటారు, కానీ అది ఖచ్చితంగా మీకు మారవని చూపిస్తాయి. ఈ 10 దాటితే తర్వాత విషయం మాట్లాడుకుందాం. ఆ 80 to 20. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయంకి వస్తున్నాను. 19వ వచనంకి వచ్చాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఏమవుద్ది అప్పుడు? పగ తీర్చుట నా పని, ఓకే, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు రాయబడి ఉన్నది అనేటువంటి స్టేట్మెంట్ నువ్వు ఎక్కడైనా చదివితే ప్రభు కూడా ఉటంకించిన విషయాలు అవే. అని రాయబడి ఉన్నవి, అని రాయబడి ఉన్నది, అని ఉన్నది అని చెప్పేవాడు. ఎప్పుడైతే స్టేట్మెంట్స్ చదివేటప్పుడు బైబిల్ని గనక ఉటంకించినటువంటి రెఫరెన్స్ మీ మనసులోకి కళ్ళల్లోకి గనక వస్తే, చదివితే, వింటే, ఆ రాయబడి ఉన్నది అన్నటువంటి లేఖనాన్ని నీవు నీ తల మీద ఆభరణంగా కనపడేలాగా పెట్టుకోవాలి. అంటే ఇంకా దాన్ని నువ్వు మార్చడానికి కుదరదు, అది అలా ఉందంతే. దాన్ని నువ్వు మార్చడానికి శాసనం కదా, అది శాసనాన్ని నువ్వు మార్చడానికి అవ్వదు కదా. రాయితో చెక్కేస్తే దాన్ని ఎవరైనా సిమెంట్తో మార్చగలడా? రాయడం మార్చలేదు, దాన్ని అలా ఫిక్స్డ్ అంతే. ఒకసారి అలా ఫిక్స్ అయిన తర్వాత దాన్ని రిపేర్ కానీ రీప్లేస్ చేయడానికి అవ్వని పరిస్థితి శాసనం, వాక్యం. ఇక్కడ ఏముంది తెలుసా? పగ తీర్చుట అని ప్రభువు రాయబడి ఉన్నదని చెప్పేశాడు. రైట్. ఇప్పుడు మీలో ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎవరైనా మీకు మీ స్వజనము కానీ, జాగ్రత్తగా వినండి, మీ స్వజనం అంటే అమ్మ, నాన్న, తల్లిదండ్రుల కుటుంబం నుంచి
అంటే భార్యాభర్తలు ఒక కుటుంబంగా మారిన తర్వాత భార్య తరపున కానీ భర్త తరపున కానీ స్వజనంగా మారతారు. భార్య తరపున స్వజనమే, భర్త తరపున స్వజనమే. ఇవి రెండు కలిపితే జనపదము, ఒక జనము. జనపదము, జనము అని పిలుస్తారు. ఆ జనములో నుంచి వచ్చేవారు తరము. అంటే భార్యాభర్తల్లో నుంచి వచ్చేది నెక్స్ట్ జనరేషన్ని జనరేషన్ అంటారు, తరము అని అంటారు. ఇవి 4 తరాలు కలిస్తే ఒక కాలములో జరిగేటువంటి 4 తరములు. అంటే ఒక మనిషి మరణించేలోపు, పుట్టినప్పటి నుంచి చనిపోయేలోపు ఒక 100 సంవత్సరాలు బతికితే 4 జనరేషన్స్ కనపడతాయి. 4 జనరేషన్స్, 4 తరాలను చూస్తారు. ఈ 4 తరాల జనములలో జరిగించినటువంటి పని బైబిల్ మనకి ఖచ్చితంగా చెప్తుంది. మనిషి చాలా జాగ్రత్తగా తన ఆ యుగ కాలంలో, అంటే 4 జనరేషన్స్ని చూసే టైంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి పని ఏంటంటే పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. ఇప్పుడు నీవు నీ జనరేషన్లో ఇటు తల్లి వైపు కానీ ఇటు తండ్రి వైపు కానీ నీ జనములు, నీ స్వజనములు నీకేదైనా ఆపద కలిగిస్తే, ఫస్ట్ది నీ స్వజనం అంటే నీ 4 జనరేషన్ పీపుల్, నీ తల్లిదండ్రుల తాతలు ఆస్తి దగ్గర కానీ, తల్లిదండ్రుల తాలూకా ప్రాపర్టీస్ కానీ, నీ సిబ్లింగ్స్, నీ అన్నదమ్ములు భార్యాభర్తల సంబంధ ఆస్తి తగులు కానీ, నీ పిల్లల్లో నుంచి వచ్చేటువంటి ఆస్తి తగులు కానీ, నీ స్వజనము నుంచి వచ్చేటువంటి ఏ రకమైన ఆర్థిక సంబంధమైన సమాధానకరం కాని పరిచర్య నీకు వచ్చిందనుకోండి, నీకు వచ్చేది యుద్ధం. ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ప్రాపర్గా రాకపోతే నీ స్వజనంతో నీకు వచ్చేది యుద్ధం. ఏంటది? యుద్ధం. బయట ప్రపంచాల్లో వచ్చే యుద్ధం స్థలం, కానీ స్వజనంలోకి వచ్చేది యుద్ధం ధనం. గుర్తుపెట్టుకోండి. అక్కడ స్థలం గురించి టెరిటోరియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి? పాకిస్తాన్కి మనకి పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ ఏరియా అంతా ఇప్పుడు మనకు కావాలి, అది మనదని చరిత్ర చెప్పింది, దాన్ని ఎత్తుకోవడం తిప్పలు పడుతున్నా. స్థలం గురించి గొడవలు అవుతాయి, మనకి డబ్బుల గురించి గొడవలు అవుతాయి. స్వజనం నుంచి వచ్చేది ధనము, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఈ ధన సంబంధమైన ఫైనాన్షియల్ సెటిల్మెంటు, అది ఇల్లు గురించి, స్థలం గురించి, భూమి గురించి, లేదా ఇంకేదైనా ఫైనాన్షియలే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా నీ స్వజనము నుంచి నీకు రావాల్సిన విషయాలలో ఏదైనా ఒక ఇబ్బంది ఎదుర్కొన్నారనుకోండి, మేబీ సమ్ ఫైట్, డ్రిఫ్ట్ ఎదుర్కొన్నారనుకోండి, మీకు 4 తరాల కోపము, శాపము 2 పట్టుకెళ్తారు. మీరు చెక్ చేసుకోండి. మీకు 4 తరాల కోపము, 4 తరాల శాపం తీసుకొస్తారు. 4 తరాల కోపం ఏంటి? మా తాత చేశాడు. ఎవరి మీద కోపం నీకు? మీ తాత. మా నాన్న ఆర్పేశాడు. కోపం ఎవరి మీద? నాన్న. ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏమైనా ఇస్తావా? ఆడేదని ఇస్తే నేను ఏది ఇద్దును, ఆడేమి ఇవ్వలేదు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ నువ్వు ఎవరిని చెప్పిస్తున్నావు? నీ కుమారుల్ని. నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు కదా. నీ దగ్గర నీతి లేదు, ఎందుకంటే మీ తాత చేయలేదు, మీ నాన్న చేయలేదు, నువ్వు చెయ్యు. నెక్స్ట్ నీ పిల్లలకి పోయే. ఎప్పుడైతే ఈ 4 తరాల కోపం, 4 తరాల శాపం నువ్వు తీసుకెళ్తున్నావో, నీకు తెలియకుండానే నీ జనము మీద నీ హృదయం ప్రతీకారం కోరుకుంటుంది. అందరి మీద ప్రతీకారం కోరుకుంటుంది. వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు పోవాలి, వాళ్ళది పోవాలి, వాళ్ళది ఏదో కొట్టు పోవాలి, ఏదో పెద్ద కాలం వచ్చి వాళ్ళ భూములు పోవాలి, ఏదో గవర్నమెంట్ లాక్కోవాలి, లేకపోతే ఇదేంటిది హైడ్రా వచ్చి మొత్తం బుల్డోజులు తోసేయాలి, ఇంకే ఏదో ఒకటి అవుతుంది. దేవుడు ఉన్నాడు కదా, మధ్యలో దేవుడిని తెచ్చావు. అదే నీ ప్రార్థన. ఇక్కడ నీ స్వజనము నుంచి నీకు వచ్చేటువంటిది మొదటిది ఆస్తి సంబంధం. రెండవది అధికారుల నుంచి నీకు వచ్చేటువంటి సమస్య. అధికారం నుంచి నీకు, అధికారుల నుంచి నీకు వచ్చేటువంటి సమస్య. ఎవరైనా నీ పీపుల్, నీ అధికారులు, నీ నాయకులు, ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కానీ, సంస్థ కానీ, ఉద్యోగం కానీ, ఎక్కడైనా మీరు పనిచేసే ప్లేసెస్లో, ఆ జోన్లో మీకుండే ఎవరైనా సరే, ఆ మనుషుల నుంచి నీకు రావలసినటువంటి దీవెన నీకు అర్హంగా రాకపోతే, నీ ప్రమోషనల్ యాక్సెస్ ఎగ్జాక్ట్గా నీకు రావాల్సిన వెర్టికల్ ప్రమోషన్ నీకు ఇవ్వకపోతే, ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తావా, చెప్పిస్తావా? ఏం చేస్తారు? నీకు రావాల్సింది ఇవ్వకపోతే, న్యాయమైన అర్హత ఇవ్వకపోతే, నేను రికమెండ్ చేయాలి, సంతకం పెట్టలే, ఆ ఫైల్ పుటాన్ చేయలే, ఎన్నిసార్లు పెట్టిన వెనక్కి తీసేస్తున్నాడు. సరిగ్గా చెప్తున్నాడు, నువ్వు ఎలాగా వెళ్తావో చూస్తాను రా, నీ ట్రాన్స్ఫర్ ఎలాగొద్దు చూస్తాను రా అన్నాడు. అప్పుడు నీకేం కలుగుద్ది? దళ మీద దీవెన, ఆశీర్వాదమా, శాపమా? రెండోది ఇక్కడ నువ్వు తీసుకెళ్తావు, నువ్వు కంటిన్యూ చేస్తావు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు తీసుకెళ్తున్నటువంటి ఈ ఆర్థికంగా కానీ, ఈ దీవెన సంబంధమైన కానీ, బాహ్య సంబంధమైన కానీ, ఇలాంటి విషయాలలో నీకు వచ్చేటువంటి ఈ కోపతాప శాపాలు ఏవైతే ఉన్నాయో, ఇది జనరేషనల్ కర్స్ అయిపోద్ది. నీ పిల్లల ద్వారా పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇది సఫర్ అయ్యేది నువ్వు, కానీ సఫరింగ్ అంతా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. ఇది మీరు ఆపలేరు. ఇది శోధనలో పడిన తర్వాత చేసేటువంటి తప్పులు ఇవే. మూడోది నీ పొరుగు వారితో అసమాధానం. నీ కాలనీలో ఆడెవడో క్రికెట్ ఆడాడు, ఆడొచ్చి నా అర్థం పగలగొట్టింది,
ఆడిని పిలిచి ఏంట్రా చూసుకోకుండా కొట్టారా, సర్లే ఇదిగో బాల్ తీసుకో, ఇచ్చేవాడు ఎవడన్నాడు? మీ అమ్మని పిలు, మీ బాబుని పిలు, ఆ కాలనీ ప్రెసిడెంట్ పిలు, మీటింగ్ ఎట్టు, అద్దం పగిలిన దానికి ఆవిడొచ్చుకుంటాడు. సరే అన్నీ కేకలేసాయి, ఎవడైనా అద్దాన్ని రూపాయి ఎత్తాడా? మరి ఎందుకు మీటింగు? అదే నీ ప్రార్థన. ఏమని? నేను చూపించుకోవాలి. నువ్వు చూపించుకోవాలి. నువ్వు అరిసేవని ముద్ర వేసుకుని పోతారు అంతే. కాసేపు అందరూ అరుస్తారు, పిల్లోడండి ఆ మాత్రం దాన్ని చూస్తే మీరు చూసుకోరేటండి, ఏదో గ్రిల్లు బయట అద్దం లోపల వేసుకోండి అన్నాడు ఒకడోసారి నన్ను. మూసుకుని వచ్చావు. పంచాయతీకి వెళ్ళినోడు నేనే, అంతే కదా. ఇప్పుడు గ్రిల్లు లోపల వేసుకోవడం ఏంటి? నేను గ్రిల్లు బయట వేసుకుంటే నాకు సేఫ్టీ ఉంది కదా, అది నా బుర్ర తట్టలే. అప్పుడు ఆడు వార్నింగ్ ఇచ్చాడు బాల్తో పగలగొట్టి. నాకు పక్క మనసులో నవ్వు, ప్రభువా పంచాయతీకి వస్తే ఆడు నాకు సిగ్గు తెప్పించాడు. సరే అని చెప్పేసి ఆడిని పిలిచిల్లరా, నువ్వు వెళ్ళిపోతూ మంచి స్టేట్మెంట్ ఇచ్చావురా బాబు, నా కళ్ళు తెరుచుకున్నాయి, నేను గ్రిల్లు బయట అద్దం లోపల వేసుకుంటాను, వెళ్ళిపోను. 600 పెట్టి అద్దం వేయించుకున్నాను. 600. దాని తోడు తిట్లో, ఒక అరగంట సేపు మాటలో, దాని తోడు 10 మందిని పోగేయడానికి నేను పడిన తిప్పలో, ఎన్ని ప్రభు ఏమంటాడు? ఏమి నువ్వు వారలేకపోయావు అని అంటాడు. అంతేనా? ఇప్పుడు నా ఈ రోజంతా నేను చేసిన వేస్ట్, నా దేవుని దగ్గర నేను చేసిన విషయం ఏంటి? అల్టిమేట్గా నేను ఏం పోరాడాలనుకుంటున్నాను? దేవుడిని గెలవాలనుకుంటున్నానా? దేవుడు నాకేదో నేర్పించాలనుకుంటానా? నాకు దేవుని బుద్ధి నాకు అక్కర్లే, నేను గెలవాలి, అదే నా శోధన. అప్పుడు క్రికెట్ ఆడినోడు 11 మంది, 11 నా తీర్మానం కూడా ఏంటంటే 11 మందిని పిలిచి 11 మంది దగ్గర మనిషికో 200 వేసి మొత్తం అద్దం రిపేర్ అయ్యే ఖర్చు అంతా వాళ్ళ చేతి పెట్టించాలని నా తీర్మానం. ఆడొక్క మాటతో నా తీర్మానం గాలికి సైలెంట్ అయిపోయి ఆయన పిలిచి అన్నాను, కాలనీ ఆయన, సార్ తప్పు నాదిలేండి సార్. మీరేం తప్పు చేశారండి అన్నాడు. మీరు నేను నోరు మూసుకున్నామంటే అర్థం ఏంటి? ఆడడం న్యాయం, గ్లాసు పోగొట్టుకోవడం, నేను అద్దం పెట్టుకోవడం నా తప్పు, వెళ్ళిపోదాం పదన్నా. ఆయన కూడా మాట్లాడకుండా వచ్చాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రోజంతా నేను దేవుని యొక్క సమాధానం కోల్పోయానని మీకు తెలుసా? దేవునితో సంబంధం కోల్పోయి ఒక పిల్లవాడి మీద కక్ష కడుతున్నానని నీకు తెలుసా? ఇది కక్షని నువ్వు అనుకోవట్లేదే, అనుకుంటున్నావా లేదా? నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీరు బాధపడనంటే ఒక విషయం చెప్తాను. మీ పిల్లోడు క్వార్టర్లీలో మార్కులు రాలా, క్వార్టర్లీ కాదు అసెస్మెంట్ టెస్ట్ రాలా. ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ 80 అంటామా, అసెస్మెంట్ FA1 అవి రాలా. FA2లో మార్కులు తక్కువ వస్తే FA1 గురించి మాట్లాడని తల్లి అక్కడ ఉంది. FA2లో మార్కులు తక్కువ వచ్చాయి, FA1 గురించి మాట్లాడకూడదు, FA2 గురించే మాట్లాడు. ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి? నీకు FA1లో కూడా 2 వచ్చినాయి, ఇప్పుడు నీకు 4 ఎందుకు వచ్చినాయి? అంటే అక్కడ నీకు తప్పి, అంటే నువ్వు FA2లో ఎప్పుడు గురించి మాట్లాడుతున్నావు? అంటే 3 నెలల సిలబస్ తర్వాత మొదటి నెల గురించి మాట్లాడుతావు. బుద్ధి ఉందా నీకు? వర్తమానంలో ఉన్నావా, గతంలో ఉన్నావా? ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? సరే, ఇప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ గురించే మాట్లాడి కోపం తెచ్చుకుని ఒక మాట అనేసి వదిలే, అయిపోవాలి. నీకు గుర్తొచ్చినప్పుడల్లా ఏం చెప్తావు? ఇదే ఆడు ఎంత పెద్ద ఉద్యోగంలో గెలుపని, ఇది 10th క్లాసు అంటే నువ్వు ఎక్కడున్నావు? వెళ్ళిపోతున్నావు కదా. ఇలాంటి ఎన్ని విషయాలు మీ పిల్లల మీద గతంలో నుంచి మీరు వెళ్ళి దాడి చేస్తున్నారు. అంటే మీరు క్షమించారా, ప్రేమించారా? నీకు తెలుసా మీరు కక్ష కట్టారని? కోపం వచ్చింది కదా. మీ పిల్లల మీద మీరు కక్ష కట్టే తల్లిదండ్రులారా తీర్పులో పడతారు, నరకంలో పడతారు, జాగ్రత్త. మార్కుల గురించి ఆడిని చెప్పించేస్తావా? కావాలంటే వేసుకో, పక్కన 1, 2 వేసుకో, కాసేపు సంతోషించు. వాళ్ళ మీద ఉగ్రత తెచ్చుకుంటారేంటి? ఈ బదలు కొట్టేస్తారు. 100 ఫీజులు కట్టి, 1000 ఫీజులు కట్టి, డబ్బా పట్టుకుని వెనకాతలు తిరిగి, ఆటోలు వేసుకుని వెనకాతలు వచ్చి, ఏడిదంతా అంటే ఏంటి? అదంతా ఏంటి? నీ కోపం ఏంటి? నీ కక్ష ఏంటి? నీ ఉద్రేకం ఏంటి? ఇక్కడ శోధించబడుతున్నావు ఏంటి? ఇక్కడ అర్థం కావట్లేదు. మీకు అందరూ కోపాలు వస్తున్నాయి. ఆ మాత్రం కోపం తీర్చుకోకూడదు. నువ్వు మంచి తల్లివని నీ కొడుకునిచ్చాడు, నువ్వు చాలా బెస్ట్ మదర్ అని నీ ఓపికను చూపిస్తావని నీకు ఆడపిల్లని ఇచ్చాడు. అర్థమైందా? నువ్వు సాత్వికురాలు అని నీకు ఆడపిల్లని ఇస్తాడు, నువ్వు ప్రేమమూర్తివని నీకు మగపిల్లని ఇస్తాడు. నీ ప్రేమను చూపుటలో నువ్వు పరాకాష్ఠగా చూపించాలి. తండ్రి నువ్వే,
నిన్ను ఫాలో అవుతాడు నీ కొడుకు. కాబట్టి నువ్వే తండ్రి క్రీస్తు ప్రేమమయుడు అని చూపించాలి నీ కొడుక్కి. సాత్వికురాలు, అసలు నీ జీవితమే నీ కూతురు పరలోకం నుంచి దిగి నీ చేతిలోకి వచ్చింది, నీ కడుపులో నుంచి. ఎంత ప్రేమ చూపించాలో ఒక్క పొర్రెత్తి మాట అనకుండా. వీళ్ళందరూ నవ్వుతున్నారు. కక్ష పట్టడానికి లేదు. భార్యాభర్తల కక్ష అయితే నేను చెప్పలేను. ఎందుకు పగబడతారో తెలియదు, ఎందుకు రాత్రి కలుసుకుంటారో తెలియదు, మళ్ళీ తెల్లారికి పగ కంటిన్యూ. అందుకే వాళ్ళ మధ్యలో ఎక్కడ దూరకూడదు, ఎవరో దూరకూడదు, దేవుడు కూడా దూరడు. దేవుడు చాలా జ్ఞానం కలిగినాడు. ఇలాంటి కక్షలు 13వ అధ్యాయం 1-4 వచనాల్లో చెప్తాడు చూడండి. ప్రతివాడును పై అధికారులకు నేను లోబడి ఇందాక చెప్పాను ఉండవలెను. కదా, 3వ విషయం నీ నైబర్స్, 2వది నీ అధికారం. ఈ అధికారం సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చిన్న విషయాలు చెప్తాడు ఇక్కడ. గబగబా వెళ్ళిపోదాం. ఏలే అనగా ఆ. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఓకే. ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే ఇక్కడ తప్పు అర్థం చేసుకోకండి. చెడ్డ కార్యాలు చేసినప్పుడు భయపడవలసిన వారే గాని ప్రభుత్వ అధికారము తప్పున మంచి కార్యములు జరిగించేవారు భయంకరులైనటువంటి వారుగా ఉండరు. అది నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారికులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారికులు. ఈ వచనాలన్నిటిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఏ రకమైనటువంటి కక్ష ఏ అధికారుల మీద కానీ, ఏ పెద్దవారి మీద కానీ, ఏ ప్రభుత్వం చేసే వారి మీద కానీ మనము ఎవ్వరి మీద ఉండడానికి వీల్లేదంట. ఎవ్వరి మీద ఏ రకమైనటువంటి అధికారం అది ప్రభుత్వము అనగానే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ఎ కార్పొరేషన్, దట్ అథారిటీ, ఆ అధికారి ఎవరైతే ఉన్నారో అతని అధికారము లేక ఆమె అధికారం లేక సంస్థ యొక్క అధికారం గురించి బైబిల్ మాట్లాడుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎవరైనా ఎవరి కిందైనా మనం ఉద్యోగం చేస్తే ఆ అధికారం కలిగినటువంటి వ్యక్తిని ఏ రకంగా కూడా దూషించడానికి వీల్లేదు, ఏ పదం వాడడానికి వీల్లేదు, ఏ రకమైన శాపం పెట్టడానికి వీల్లేదు, ఏ రకమైన కోపం ప్రదర్శించడానికి వీల్లేదు. వాళ్ళు ఏ రకమైన నష్టం కలిగించినా దాని విషయంలో సౌండ్ బయటకు రావడానికి వీల్లేదు. అక్కడంట ఆ విషయంలో మనం ఏం చేయాలట, ప్రతి ప్రభుత్వము అధికారము ఎవరి నుంచి వచ్చింది, అది నియమించింది ఎవరిది. సో ఇప్పుడు మీరు ఏ అధికారం కలిగిన వ్యక్తినైనా మీరు చూసినప్పుడు నువ్వు ఆఫ్టరల్ గడివి కానీ నీకు ఇచ్చింది దేవుడు అని ఊరుకోగలవా? అలాగని ఆఫ్టరల్ గడివని ఆనందించకూడదు. ఆఫ్టరల్ గడిని ఎలక్ట్ చేసింది దేవుడే కదా. కాబట్టి ఏం చేయాలి, దేవుని దయ పొందేవరా పో అనాల. అసలు ఏ రకంగా కూడా వాళ్ళ మీద మీకు ఏ రకమైన హృదయంలో కూడా కొంచెం కక్ష కూడా పెట్టకూడదు. ఉన్నారా ఎవరైనా? ఉన్నారు. ఇక్కడ పిల్లలు మీ కాలేజ్లో మీ ప్రొఫెసర్స్ లెక్చరర్స్కి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా, లేకపోతే ఆ గవర్నమెంట్ అదే ఆ అధికారం ఆ పర్టికులర్ అథారిటీ ఇచ్చిందా? మీరు స్టూడెంట్సే కానీ మీరు ప్రిన్సిపల్స్ కాదు కదా. మీరేమి హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్లు హెచ్ఓడీలు కాదు కదా, మీరు స్టూడెంట్స్. ఇప్పుడు మీరు హెచ్ఓడీని తిడతారు కదా, కోపం వస్తుంది కదా. వాళ్ళు మీకు సెలవు ఇవ్వకపోయినా, ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఇవ్వకపోయినా, అటెండెన్స్ ఇవ్వకపోయినా, ఏవో ప్రాక్టికల్స్ ల్యాబ్లు రకరకాల సమస్యలు మనకు ఉంటాయి కదా స్టూడెంట్కి. ప్రతిసారి మీరు ఆడు పాఠం చెప్పడం రాదు అని లెక్చరర్ మీద కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎక్కడో చోట ఉంది డైలాగు, లోపల మంట వచ్చినప్పుడు ఏమవుద్ది, టక్కని తుస్మనేసి వచ్చింది అదే అని. అలాగ వాళ్ళ మీద మీకు కక్ష ఏర్పడద్దాడు తెలుసా. ఆ అధికారం దేవుడి నుంచి వచ్చింది. ప్రభువా వాళ్ళకి నువ్వు అధికారం ఇచ్చావు స్తోత్రం అనాలంటే. ఎక్కడా నువ్వు రివెంజ్ తీర్చుకోవటానికి, నీ సొంత ప్రతీకారం తీర్చుకోవటానికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ 2వ పదం ఉంది, పగ తీర్చుట ఎవరి పని. ఇప్పుడు నువ్వేమంటావు ఆ విషయం? పగ తీర్చుకోవాల్సింది నువ్వు ప్రభువా, నేను సైలెంట్ అయిపోతున్నాను, నువ్వు వైలెంట్ అయిపో. ఐ ఆమ్ రెస్టింగ్, యూ బీ ఆన్ డ్యూటీ. ఎవరిని మెలుకు లేపుతున్నావు? ఇజ్రాయెల్ని కాపాడు నిద్రపోతున్నాడా? ఆయన ఎప్పుడు మెలుకుంటాడు. మరి నువ్వేంటి ఆయనకి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు? అంటే నువ్వు రెస్ట్ అయిపోతావు, ఆయనేమో శిక్ష తీర్చుకోవాలా? నిజం చెప్పండి, ఎప్పుడైనా మీరు పగ తీర్చుకుంటే నీ పని అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించువాడు దేవుడు అని అర్థం.
ఎవరికి కనపడిందా? ఎవరికి అర్థం కావట్లేదు నా మాట ఈరోజు. నువ్వెవరినైనా ప్రభువా పగ తీర్చుకో అని అన్నావంటే నీకు దేవుడి గురించి ఏం తెలుసు? దేవుడు ఏ రకమంగా ఎవరిని కూడా అకారణంగా శిక్షించడు. ఒకవేళ ఏమైనా దేవుడు అకారణంగా శిక్షించేవాడైతే అన్యాయస్తుడు. దేవుడు ఎవరిని కూడా సర్వశక్తి కలిగిన వాడు అన్యాయం చేయడం అసంభవం. కాబట్టి ఆయన ఎవరికి తీర్మానం చేస్తాడు, ఎవరికి తీర్పిస్తాడు, ఎవడు తప్పు చేస్తే ఆడికే ఇస్తాడు. ఒకవేళ దేవుడే గనక కలుగు చేసుకోమని చెప్పి వాడు నాకు ప్రతీకారం చేశాడు, నాకు శిక్షించాడు, నన్ను అన్నాడు, నాకు చేశాడు, నాకు అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, దేవా నువ్వు వాడి సంగతి చూడు అని నేను అన్నానంటే, దేవా నేను క్షమించేస్తున్నాను, నువ్వు కూడా క్షమించే అని అర్థం. దాని అర్థం ఎవరికి అర్థం అవ్వలేదు. యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి లేనిపోయిన మాటలు మాట్లాడకండి, నేనేం చెప్పాలనుకున్నా అది చెప్పండి. అదే వీరేం చేస్తున్నారు తెలియదా? నేను అదన్నాను. నేనేమన్నాను? తండ్రి నేను వీరిని క్షమిస్తున్నాను, నువ్వు కూడా వారిని క్షమించేయి అది అన్నాడు ఆయన. నీకు నాకేం చెప్పాడు? నిన్ను దేవుడు ఏ రకంగా క్షమించాడో ఆ రకంగా నువ్వు అందరినీ క్షమించేయి ఇది చెప్పాడు. ఇప్పుడు నేను ఎవరినైనా క్షమించాలని నేను అడిగానంటే, తీర్పు తీర్చి అన్నానంటే దేవుడు ఏం చేయబోతున్నాడని అర్థం అనండి. ఇప్పుడు మీ శత్రువు గురించి ఎవరినైనా దేవుడికి ప్రభు తీర్పు తీర్చి అనండి అంటే అర్థం ఏంటి? అది క్షమించబోతున్నాడని నువ్వు ఒప్పుకున్నావని అర్థం. అలాగే అడిగారా? అలాగైతే అడగలేదు. ఎలాగడిగారు? నువ్వేదోడు చెయ్యకపోతావా, నేను చూడకపోతానా, నా బతుకులో నేను సాక్ష్యం వింటాను, ఆడు కాలు జారి పడిపోయి ఇరిగిపోద్ది, ఏదోడు జరిగిపోవాలి, నువ్వు ఊరుకోను ప్రభా. మరి ఇక్కడ రివర్స్ అయిందే. అందుకే పగ తీర్చుట దేవుని పని అని అంటే, తండ్రి మిమ్మల్ని నేను వీరిని క్షమిస్తున్నాను, వారిని నువ్వు కూడా క్షమించు, వారిని అపరాధములుగా తీర్చిదిద్దుకు ప్రభా. అదండి దేవుని ప్రేమ. ఇంతకీ విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా పాత నిబంధనలో ఇజ్రాయేలీయుల దేవుడు ఇజ్రాయేలీయుల పక్షంగా ఇజ్రాయేలీయుల్ని శోధించినప్పుడు, ఇజ్రాయేలీయులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిబంధన జనులుగా ఉన్నటువంటి క్రీస్తు వారికి వ్యతిరేకుడై శత్రువుగా మారి ఇజ్రాయేలు ప్రజలను రక్షించుట కొరకు శిక్షించాడు. అది ఆ రోజుకి కాదు, ఏ రోజుకి కూడా. ఈ రోజు జరుగుతున్నటువంటి స్ట్రిప్ ఆఫ్ గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం మీకు తెలుసా? నిన్నటి వారం గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్స్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన దౌత్యాధికారులైనటువంటి ఇద్దరిని చంపేసినప్పుడు గవర్నమెంట్ సరిగా రెస్పాండ్ కాలేదు, అమెరికా సరిగా రెస్పాండ్ కాలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. గాజా స్ట్రిప్ని ఖాళీ చేసేస్తాం, నేలమట్టం చేసి ఆ ప్రదేశం స్వాధీనం చేసుకుంటామని చెప్పింది. ఈ రోజుకి ఇజ్రాయేలీలకు వాగ్దానం విషయంలో అచ్చి ఉన్న దేవుడు ఆ వాగ్దాన విషయంలో వాళ్ళు చేసేది తప్పుగా ప్రపంచం ఒప్పుకోవచ్చు, చరిత్రకంగా ఒప్పుకోవచ్చు. రక్తపాతాన్ని బట్టి, పిల్లలు చనిపోవడాన్ని బట్టి, వృద్ధులు చనిపోవడాన్ని బట్టి, స్త్రీలు చనిపోవడాన్ని బట్టి ప్రభుత్వాలు జౌత్యం చేసుకుని యుద్ధం ఆపండి అని చెప్పి ట్రంప్ వచ్చాడు, లేకపోతే ఇంకోళ్ళు వచ్చారు. కానీ అది జరగక మానదు. ఆ ఇజ్రాయేలు సరిహద్దుల్లో యుద్ధం తీవ్రమైపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అంశం పెరిగింది. అది దాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు కూడా దేవుడు పగ తీర్చుకున్నట్టే ఉంటుంది. ఇక్కడ పగ కాదు తీర్చుకునేది, ప్రామిస్, వాగ్దాన నెరవేర్పు. దాన్ని మరో రకంగా భాషలు మాట్లాడితే మనం ఏం చేయలేం. నేటి కాలానికి ఆటి కాలం సరిగ్గా అర్థం కాకపోతే విమర్శనాత్మకంగా ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ నెతన్యాహు ఏం భయపడలే, మేము చేయాలనుకున్నాం చేస్తాం, మీరు ఏం చేస్తారు చేసుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏకమైపోద్ది, ఒక్కటే అయిపోద్ది. దిల్ గెట్ సపరేట్. అమెరికా కూడా సపోర్ట్ చేయదు. రష్యాకు మిగిలిన దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి వస్తాయి. ఇప్పుడు మీరు చూడబోయే ప్రవచన నెరవేర్పు అదే. మోస్ట్లీ ఈ నెలలో జరగచ్చు అది. అంటే యుద్ధాలు తీవ్ర రూపం ఎప్పుడు వస్తుందంటే ఇజ్రాయెల్ మీదకు ప్రకటించబడినప్పుడు ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఏది మన దగ్గర ఉన్న మన రఫేల్ వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు కూల్చేస్తే పడిపోయిన సీన్ ఉండదు అక్కడ. అప్పుడు ప్రపంచం తేరకూడదు, ఏంటి ఇంత చిన్న దేశం ఏం చేయలేకపోతుందని. దేవుడు వారి పక్షంగా ఉన్నవాడని రుజువు అవటానికి. అంతేగాని నష్టం, మనుషులు, రక్తం ఇవేమీ కాదు. విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడూ కూడా సొంతమైనటువంటి ప్రతీకారం చేయడానికి దేవుని వాక్యం నీకు ఒప్పుకోదు. దేవుని ప్రతీకారానికి కూడా నువ్వు ప్రార్థన చేయడానికి కుదరదు. అదే శోధనలో ప్రార్థన, శోధించబడని ప్రార్థన. శోధించబడని ప్రార్థన ఏంటంటే, ప్రభువా నువ్వు తీర్పు తీరుస్తానన్నావు, వద్దు ప్రభువా తీర్చొద్దు, వాళ్ళని ప్రేమించినైనా వాళ్ళని క్షమించే ప్రభువా. ఎంతమంది ఉన్నారు ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు? ఎవరు ఎత్తరు. మూడో విషయంకి వస్తాను. లోకాన్ని ప్రేమించడంలో ఎప్పుడైనా నువ్వు శోధించబడ్డావా? లోకాన్ని ప్రేమించటం మనకు తెలుసు. యోహాన్ పత్రిక 1 యోహాన్ 2:15, 1 John 2:15.
ఇది బాగా కంటత పెడతాం కానీ మర్చిపోకుండా మనం దీన్నే చేస్తూ ఉంటాం. ఈ లోకమునైనను లోకాన్ని గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడి. ప్రేమిస్తే ఏముంది? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ వారిలోకి ఉండదు. మనకు తెలుసు లోకాన్ని ప్రేమించకూడదు అనేటువంటి విషయం. ఇప్పుడు లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పిన తర్వాత దేవుని ప్రేమ దానిలో ఉండదు అని తెలిసిన తర్వాత మనకి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని నుంచి వచ్చినవి కావు. కానీ ఈ మూడింట్లో మనిషి శోధించబడతాడా లేదా? షాప్కి వెళ్ళినప్పుడు మీ కన్నులకు కనపడుతున్నవి మీరు ఎప్పుడైనా దేవా ఆమెన్ అనిపించిందా? నువ్వు విండో షాపింగ్ కెలుగుతున్నప్పుడు ఫోన్ చూస్తూ దేవుడు ఏదో ఒక రోజు నాకు కూడా ఇస్తాడులే స్తోత్రం ఆమెన్ అనిపించిందా? ఫోన్ కెలికినప్పుడు, లేదా ఎక్కడికైనా ఏదైనా చూసి ప్రయాణించినప్పుడు, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, చూడకూడదని నీ కళ్ళను పడినప్పుడు, అనుభవించకూడదని నీ శరీరం అనుభవిస్తూ సుఖపడుతున్నప్పుడు, మా ఇల్లు ఉంది కొనుక్కోవడానికి లేక, కానీ ఏదో ఒక రోజు నా కొడుకైనా రేపు నా మొగుడు ఎలాగో చేతకానోడు, నా కొడుకో కూతురో రేపు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చాకని 3 బెడ్రూమ్ కొంటది, ఆ రోజుకైనా ప్రభువా గుర్తుపెట్టుకో అన్నావో ఆమెను అన్నావా? అంటదా లేదా మనసు? అందా? మండిపోయి ఉన్నావు, అందో భగభగలాడిపోతున్నావు. ఏ రోజు నా కొడుకు లైన్లోకి వస్తాడో ఈ సవటా శాతకానోడు వీడితో యేసునామంలో స్తోత్రం. మీకు మీ కొడుకు మీద మీ కూతురు మీద ఉన్న అభిమానానికి ధన్యులం. మీ మొగుడు లేకుండా కొడుకు కూతురు రాలేదమ్మా. నువ్వెంతైనా స్తోత్రాలు చెప్పాల్సింది మీ ఆయనకే, మీ ఆవిడికే. నీ కూతురు సంపాదన, నీ కొడుకు సంపాదన రేపు కాలం ఎలా ఉండదో తెలియదప్ప. ఆశ ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు. ఆశా నిరాశయే ఓ రోజు వస్తుంది ఆ పాట పాడుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. ఏదో అనుకున్న ఏదో వెళ్తే రేపు పొద్దునాడు కాలేజీ నుంచి ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్, నువ్వేమో మాకేం స్వీట్లు ఇస్తావు, ఏది మ్యాచ్ ఫిక్సింగ్ కలకండ ఓ 2 కేజీలు చచ్చిపోరా తిన్నని మంచి కొవ్వు పట్టే కలకండ ఇచ్చేసి మీ అబ్బాయి ఏమో క్యాంపస్ నుంచి అట్నుంచి అలా వెళ్ళిపోతాడు. ఓ రోజు శుభవార్త వస్తుంది, అమ్మ వాట్సాప్లో ఇంక మరి అవ్వట్లేదు, ఇక్కడే చేసుకుంటున్నాను, నువ్వు లైవ్లోకి వచ్చాయని. నువ్వు వాట్సాప్లో లైవ్లో వేసేయడమే. ఆ తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చి స్వీట్ ఇచ్చేయడమే. మా అల్లుడు గారు, మా కోడల గారు ఆమెన్. నువ్వు కలగన్న కళ ఏంటి? సోఫా సెట్టు, ఆ టీవీ సెట్టు, ఆ 3 బెడ్రూమ్లో ఆ ఏసీ వేసుకుని ఆ మంచం మీద అలాగ కాళ్ళు ఎలా లేపే రిక్లైనర్ చేయరు. వాళ్ళు అమెరికాలో ఉంటారు, నీ గుడిసి నీకే. మీ ఆయన నువ్వు పాస్టర్ ఆలివ్ గ్రీను, ఏది మారదు. ఏమి ఆశలు చంపేస్తున్నానా? లోకపు కోరికలను సావనరా అని చెప్తున్నాను. ఇవి ప్రార్థనలు అంటున్నారు మీరు, భోగేచ్ఛలకు పోతున్నారు మీరు, సుఖైశ్వర్యాలను దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నారు మీరు. వాక్యానికి వ్యతిరేకం అవుతుంది. నీకు ఇచ్చినదేంటి, ఇవ్వమన్నదేంటి, ఉండమన్నదేంటి, చెయ్యమన్నదేంటి, అనుభవించమన్నదేంటి? ఇరుకులో విశాలత కలిగించే దేవుడు నీకు లేడా? దిక్కులేని నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చినవాడు దేవుడు కాదా? నీ మనసు ఎందుకు ఉల్లాసం వైపు పరిగెడుతుంది? ఎందుకు భవిష్యత్తులో ఆశ కొరకు పరిగెడుతుంది? ఉత్సాహపు జీవనల కొరకు ఎందుకు నీ మనసు కోరికలు కలిగి ఉంది? ఇవేవి కూడా నువ్వు అనుకుంటున్నావు లోకాన్ని ప్రేమించడం కాదనుకుంటున్నావు కదూ. దిస్ ఆల్ లవ్ ఆఫ్ ద వరల్డ్. స్టూపిడ్ ప్రేయర్స్, బుద్ధిహీనమైన ప్రార్థనలు. లోకాన్ని ప్రేమిస్తున్న నీ జీవితం ఏ స్థితిలో నుంచి దేవుడు నేను లేపాడు? ఒకసారి కళ్ళు మూసుకొని వెనక్కెళ్ళు. దిక్కులేని పెంట కుప్పల మీద బతుకుల్ని ఉన్నతంగా నిలువబెట్టి గౌరవప్రదమైన మర్యాదకరమైన జ్ఞానం ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, పిల్లల్నిచ్చి, పెళ్ళిచ్చి, ఆస్తి ఇచ్చి అలా నించోబెట్టాడు ఈరోజు. ఏది నీ కృతజ్ఞత? పైగా ఇంకా ప్రార్థనలకు లిస్టు కమి ఉందా, అంటే షార్టేజ్ ఉందా? ఇంకా వాటి గురించి ఏడుస్తున్నావే ఈరోజు. నాకేదో లేదు, నాకేదో కావాలి. ఏం కావాలి నీకు? బైబిల్ చెప్తుంది, లోకాన్ని ప్రేమించేటప్పుడు నీ శరీరాశ, నేత్రాశ, డంబాన్ని నువ్వు గెలవకుండా నువ్వు చేసే ఏ ప్రార్థన అది ప్రార్థన కాదు, శోధన. శోధన. మీ పిల్లలకు చెప్పండి, ఇదిగో ఈ స్థితిలో మనం ఉన్నాం, ఈ స్థితిలో ఉంచినవాడు దేవుడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డోంట్ ప్రే ఫర్ ఎనీథింగ్. చాలు. మనల్ని దేవుడు తన కావాలనుకున్న దగ్గర నిలబెడతాడు. ఉన్న ప్రదేశంలో మనం సాక్షులుగా ఉందాం.
ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో మనం దేవునికి తగినట్టుగా నిలబడదాం. ఏ ప్రదేశంలో దేవుడు మనల్ని సిద్ధపరిస్తే అదే తిందాం, అక్కడే బతుకుదాం. ఏ రోజు నువ్వేం కోరుకోక్కర్లేదు. ఇజ్రాయేలు ప్రజలు కోరుకున్నటువంటి శోధనలు పలుమార్లు దేవుని శోధించిరి అని ఒక రోజంతా చెప్పాను మీకు. ఎలాంటి తప్పుడు శోధనలు శోధించారని 2 మెసేజ్లు చెప్పాను. ఎందుకు? మనలో కూడా తెలియకుండా అలాంటి ఆ బేరాలు, ఆ గేరలు, ఆ ప్రార్థనలు స్టార్ట్ అయిపోతాయనే చాలా పరిస్థితుల్లో. మొన్న ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు మా దేవుని కృపను బట్టి దేవుడు మంచి అద్దెలు ఇచ్చాడండి అని. 1 నెల క్రితం నేను చాలా సంతోషించాను. ప్రభా పొల్లి ఆ ఏరియాలో నువ్వు ఒక క్రిస్టియన్ ఉన్నావురా, గుడ్ క్రిస్టియన్, మంచి క్రిస్టియన్ కుర్రాడు, భార్యాభర్తలు ఇద్దరు చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు, పరిచర్య భారంలో వాళ్ళు పాలిభాగస్తులై ఉన్నవాళ్ళు. మొన్న వచ్చి అంటున్నాడు, అన్నయ్య ఇల్లు మారిపోదాం అనుకోండి. ఓయ్ నీవు కాదు రోయ్. సడన్గా అంటే నేనన్నాను ఏంటి ఇల్లు దేని గురించి అని అంటే, వాటర్ అంట బకెట్ అంతా సొద్దొచ్చేస్తుందంట, అందుకని ఇల్లు మారిపోదాం అనుకుంటున్నానంటే. అంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా డిపాజిటేషన్, ఆ ఏరియాలో కాల్షియం ఎక్కువ ఉంది, అందుకని ఇల్లు మారిపోదాం అనుకుంటున్నాను. దేవుణ్ణి అడిగావా అని. ఇలాంటివి ఏం అడుగుతాం అన్నాను. మరి ఏం అడిగావని? మంచి ఇల్లు. మరి అది అడగచ్చా? ఏది అడగాలో తెలియట్లేదు వీడికి. నాకు చెప్తున్నాడు ఏది అడగకూడదు. చెప్పాను, ఒరే నీ వాటర్లో హార్డ్నెస్ పెరిగింది అని అంటే, నువ్వు ఆ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు దేవుని చిత్తమని చెప్పావంటే, ఆ వాటర్ హార్డ్నెస్ని సాఫ్ట్నెస్ చేసుకునే మిషన్ కోసం ప్రార్థన చెయ్యి. ఈ ఇల్లు మారిపోవడం గురించి ప్రార్థన చేస్తున్నావు ఎందుకురా అని అంటే, అలా ఆవిడని చెప్పినా అన్నయ్య ఒప్పుకోవడం చెప్పినా. ఇప్పుడు అన్నయ్య ఒప్పుకుంటాడా నేను ఒప్పుకోనా కాదు, నీ ప్రార్థన శరీర సంబంధంగా ఎందుకు పెరుగుతుంది ఆలోచిస్తున్నారా? వాడు వచ్చి అన్నాడు మరుసటి రోజు వచ్చి, అన్నయ్య నేను అసలు ఆలోచించలేదు అన్నయ్య. అదే నాకు తెలుసు, నువ్వు ఆలోచించవన్నా కూడా తెలుసు. ఇప్పుడు ఆ హార్డ్నెస్ని సాఫ్ట్ చేసుకునే చిన్న మిషన్, ఇట్ ఈస్ అరౌండ్ 2000 రూపీస్. అది కొనుక్కో, అది పెట్టుకో, నీ ఇన్పుట్ సప్లైలో పెట్టేసుకుంటే నీకు టోటల్ వాటర్ అంతా సాఫ్ట్నెస్ అవుతుంది. 2 monthsకు రీప్లేస్ చేసుకోవాలి, క్యాటరేట్స్ ఏముంటే అది చేసుకోవాలి అన్నయ్య అని. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి చెప్పాను, ఇదిగో నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పాను. వాడు వెళ్ళాడు, చేశాడు, బిగించాడు. వాడు మళ్ళీ తిరిగి వచ్చి చెప్తాడు, అన్నయ్య అంటే నేను ఇల్లు మారడం దేవునికి ఇష్టం లేక మీ చేత సలహా ఇచ్చాడా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ నీ మనసేంటి? మారిపోదామని. ఇప్పుడు నువ్వు నీ బలాన్ని దేవుడు ఎంతో కొంతకాలం ఆపుతాడండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద హౌస్, ఫర్ ఎవ్రీ జాబ్ ఆర్ ఎ ప్రొఫెషనల్లీ స్కూల్, మీరు చేసే చాలా పనుల్లో, మీరు చేంజ్ కోసం ఆలోచించే చాలా పనుల్లో ఫర్ సమ్ టైం పీరియడ్ దేవుడు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తాడు, నడపడానికి ట్రై చేస్తాడు, మార్చడానికి ట్రై చేస్తాడు. ఆగినా, నడిపినా, మార్చినా మీరు లోపడకపోతే వదిలేస్తాడు. దేవుడు వదిలేశాడు అనడానికి గుర్తేంటంటే, మీరు కోరుకున్నది మీ చేతిలోకి వచ్చేస్తుంది. మీరు ఏది కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. మీరు కోరుకుంటున్నది వస్తుంది, దేవుడు కోరుకున్నది కాదు. మీరు ఆశించినది మీ చేతిలోకి వచ్చినప్పుడు మీరు తప్పిపోయి దేవుని దగ్గర నుంచి విడిచిపెట్టబడి దీవెన పొందారని అర్థం. ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించిన 10 సార్లు వాళ్ళు కోరుకున్నది ఏదైనా వచ్చిందా? వాళ్ళు కోరుకున్నదే ఇచ్చాడా? ఏది వాళ్ళు కోరుకున్నది రాలా అంటే అర్థం ఏంటి? నిన్ను నడిపించాలనుకున్న దేవుడు నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వకుండా ఆపుతున్నాడని అర్థం. ఇంకా అర్థం కాలేదు. 10 సార్లు శోధించారని చెప్పే రెఫరెన్స్ అర్థమవుతుంది. అదే అంటే నేను కోరుకున్నది నాకు వచ్చేస్తుంది, నేను అనుకున్నది, నేను ఆశించింది నాకు దొరికేసిందని ఏ సాటిస్ఫాక్టరీ పర్సన్ ప్రేయర్ ఆన్సర్ వచ్చిందని అంటే, డెఫినెట్లీ యు ఆర్ లెఫ్ట్ బై గాడ్. ఆయన నిన్ను వదిలేశాడని అర్థం. ఎందుకు? నిన్ను ఆప చూశాడు, నువ్వు ఆగలే. నిన్ను నడప చూశాడు, నువ్వు నడవడానికి ప్రయత్నం చేయలే. నిన్ను మార్చి చూశాడు, నేను మారా అన్నావు, అందుకని దేవుడే మారా, వదిలేస్తాడు. ఇంకా తర్వాత నీకు దేవునికి కనెక్షను చర్చికి నీకు వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఇంటర్ఫీరెన్స్ తగ్గిపోద్ది, ఇంటర్వెన్స్ తగ్గిపోద్ది. నువ్వు అరిచి గీపెట్టినా నీ ప్రార్థనకు రాదు. అట్లా అని నిన్నేమి శపించడు, నిన్నేమి వదిలేడు, నిన్నేమి ప్రాణం తీసాడు, నీకు యాక్సిడెంట్లు అయిపోవు, నీ పిల్లలేమి ఫెయిల్ అయిపోరు, ఏమీ జరగవు. కానీ సంబంధం లూజ్ అయిపోద్ది, తగ్గిపోద్ది. నిజంగా దేవునితో ఆ సంబంధం కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే నేను చెప్పేది గ్రహించగలడు. నామకార్థపు మనిషికి ఈ విషయాలు అర్థం అవ్వవు. నాతో దేవుడు ఎప్పుడు ఆగాడు అని నేను వెనక్కి తిరిగి చూసిన మరుక్షణం నాకు అర్థమవుద్ది. ఈ ట్రయల్స్లో దేవుడు నన్ను ట్రై చేస్తే నేను వినలేదు, సో ఇక్కడ నాకు దేవుని స్వరం ఆగిందని వెంటనే ఐ విల్ రికన్సైల్ మై లైఫ్. ఇది నాకొద్దు, ఇది తీసేయి, ఇది నేను పట్టుకున్నాను వదిలేస్తున్నాను, ఇది నేను పారేస్తున్నాను, నాకు అవసరం లేదు అని అసహించుకుని పెంచుకుని అగైన్ ఐ గాట్ రిలేషన్, ఆ దేవునితో సంబంధం నేను తిరిగి
రెస్టోర్ చేసుకోవడం నాకు తెలిసింది. మీరు ఈ సున్నితమైన విషయాలను వాక్యాన్ని పట్టుకోకపోవటం వల్ల మీరు గ్రహించలేరు. పట్టుకోము అసలు. నోబడీ హస్ బాదర్ అబౌట్ దిస్. దేవుడు నా ప్రార్థన వినాడా లేదా, నాకు కావాల్సింది వచ్చిందా లేదా, మంచి దొరికిందా లేదా, ఈ మూడింటి దగ్గరే మనిషి ఆగుతున్నాడు. సో మేక్ షూర్ నీ జీవితంలో లోకాన్ని ప్రేమించేటువంటి పరిస్థితుల్లో లోక ప్రేమలకు దేవునిని ఆశ్రయించకుండా ఉండగలగాలి. ప్రభువా, ఆ వ్యక్తికి నాతో శత్రుత్వం ఉంది, నువ్వు నాకు మిత్రులుగా తయారు చేయి అని నేను అడగకూడదు. ఎందుకో తెలుసా? నా ప్రయత్నం, నా పని యథార్థంగా దేవుని వాక్యానుసారము చేసిన తరువాత నాకు అది రాకపోతే దేవుణ్ణి అడగాలి. అంతేగాని నేను ఏ ప్రయత్నం చేయకుండా ప్రభువా, తల్లిదండ్రుల హృదయాల పిల్లలతో తిప్పుతానన్నావు, శత్రువులు నీకు అన్నం పెడతానన్నావు, వాళ్ళు నా దగ్గరికి నడిపిస్తానన్నావు, నువ్వు వాళ్ళు తిప్పవ్వా. ఎందుకు తిప్పుతాడు ప్రభు? నువ్వు తిరిగి అంటాడు. ఇవే శోధన ప్రార్థనలు. శోధించబడిపోతారు, దేవుడు సహాయం అనుకుంటే ప్రార్థన గడుపుతారు. ఎన్ని టైం వేస్ట్ పనులు. నువ్వు రిపెంట్ అవ్వాల్సిందేంటి? వెంటనే వెళ్ళి సమాధాన పడో, అర్పణ వదిలేసాయి, చచ్చిపోయినా వదిలేసి యేసుప్రభుని వెంబడించాడు. ఏంటి దాని అర్థం? దేవుని వాక్యాన్ని వెంబడించడం నీ హృదయం ఎంత రోషంగా ఉండాలి, ఎంత పౌరుషపడాలి. వాక్యం అర్థం అవడం అంటే నోట్లో మాట్లాడడం కాదు, అది హృదయంలోంచి శరీరం మీదకి పని చేయించడం, లోపరచడం. శరీరం ఒప్పుకోదండి, నచ్చదు దానికి, నీ హృదయానికి ఒప్పుకోదు. దాన్ని బెండ్ చేయటమే ఆత్మీయత. అదే శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఆత్మ పరిపాలనకు ఒప్పుకోవడం. నేను చేయాల్సిందేంటి? నేను సమాధాన పడాలి. ఎలాగా? ఎప్పుడైతే అప్పుడు, ఎంత తొందరగా అయితే తొందరగా. నేను ఆ పని చేయకుండా నాకు ఆ ప్రభా ఆడి మొక్క నాకు తిప్పు, వాళ్ళు నా దగ్గరికి వచ్చేలా చేయి, ఏదో సందర్భం క్రియేట్ చేసి వాళ్ళు నా కాళ్ళ కింద పెట్టు. ఈ అప్రార్థనలో శోధనలు గదివి. ఈరోజు చాలామంది ఇలాంటి శోధించబడే పరిస్థితిలో ఉన్నాం. ఆయన ఒక మాట చెప్తాడు, నువ్వు ఒక శత్రువుని ప్రేమించడానికి వాడి మనసులు తిప్పు అని అడుగుతున్నావు. ఆ వ్యక్తి నాకు కావాలి, నాకు నచ్చుద్ది, ఏదో పొరపాటు అయిపోయింది ప్రభు, వాళ్ళని టర్న్ చేయని అడుగుతున్నావు. ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరినైతే ఒక శత్రువుని చూపించి కోరుకుంటున్నావో, నువ్వు శత్రువుగా ఉన్న ఒక వ్యక్తిని నీకు చూపిస్తాడు. నువ్వు వెళ్ళి ముందు ఇక్కడ అవ్వు, అప్పుడు ఆడు నీ దగ్గరికి వచ్చేలా చేస్తానంటాడు. నువ్వు వెళ్తావా? దేవునితో సంబంధం ఇక్కడ ఉంటుంది. నేను సమాధానం పడాల్సింది వదిలేసి నా సమాధానాన్ని వెంటాడుతున్నాను, నేను రోజంతా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, గొలుసు ప్రేయర్లో కూర్చున్నా, ఏటా వేషాలు, నోరు మూసుకు లేగా అంటాడు. అంటే దేవునితో ఉన్న అనుభవం నేను కావాలి అనుకుంటే నా మనస్సుతో, నా శరీరంతో నేను ఉంచడానికి నేను ఎక్కడ లోబడాలి. ఆయన చెప్పింది నేను చేయకుండా ప్రభు అని అంటే ఆయన ఏమన్నాడు? అరే మీరు నోటితో మాట్లాడుతున్నారా, ప్రభు అని నోటితో మాట్లాడుతున్నారు, మీ హృదయాలకు దూరంగా ఉన్నాయి అనేసాడు. వాక్యం అన్నీ నీకే, కాకపోతే ఏది నేను అప్లై చేయను. ఎలాగవుతుంది? ప్రభువా, మా అమ్మగారిని మా ఆయన ఒప్పుకొని అంటున్నాడు, మా అమ్మోళ్ళంటే పుట్టింటోళ్ళంటే ఒప్పుకోవట్లేదు, నువ్వు ఎలాగోకలాగా మా ఆయనకు బుద్ధి చెప్పు అని ప్రభు అంటాడు, మీ అత్తమామను ప్రేమించి అంటాడు. నువ్వు వెళ్ళి ముందు మీ అత్తమామను ప్రేమించు, మీ అమ్మ నాన్నని మీ ఆయన నేను ప్రేమించుకొని చూసుకుంటాను అంటాడు. నీకు ఇది అర్థం అవ్వదు. మా అత్తమామను కూడా నేను ప్రేమించాలని నీకు అర్థం అవ్వదు. మా అమ్మ నాన్నతో మా ఆయనకి సంబంధం గురించి నువ్వు రోజంతా ప్రార్థన చేస్తే దేవుడేమంటాడు? ఏమనుకోడు. నీకు ప్రతి సందర్భం మీ అత్తకి మామకి మధ్యలో లింక్ పెడతాడు. నువ్వు వెళ్ళి లోబడేలాగా, నువ్వు వెళ్ళి ఒప్పుకునేలాగా, నువ్వు వెళ్ళి ఏడిచేలాగా, క్షమాపణ అడిగేలాగా, సమాధానం తెచ్చేలాగా ప్రతి క్రియ నీవు ఎదుర్కొంటావు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేస్తాడో తెలుసా? ఇక నీవు మారు మనసు పొందడానికి ఇష్టపడనొల్లని వాడవి దానవి అని నీకు అర్థమైనప్పుడు నిన్ను నీ జీవితంలో ఇంటర్వెన్స్ ఆయన కలుగు చేసుకోవడం కూడా వదిలేస్తాడు. ఇంకా ఆ తర్వాత నీకు ఏది జరగదు, స్తబ్దుగా నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. తిన్నామా, బొజ్జున్నామా, ఆమెనన్నామా, తిన్నామా, బొజ్జున్నామా, ఆమెనన్నామా, అంతే నీ లైఫ్. నో ప్రాబ్లమ్స్, నో స్ట్రగుల్స్, నో పెయిన్స్, నో సిక్, నో సిన్. లైఫ్ ఈజ్ స్టేబుల్. దట్ ఈస్ ద మీన్స్ యు ఆర్ ఆల్రెడీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడని అర్థం. చెవి కలిగిన వాడు వినుగాక. ప్రార్థన చేద్దాం. మిగిలిన విషయాలు ప్రభు మన చెవులు తెరిస్తే, ఈ వారంలో నీ హృదయం ఏమైనా లోబడితే, మార్చుకోవడానికి నీ బతుకునేమైనా సిద్ధపరిస్తే, ప్రభు నిన్ను ఒప్పుకునేలాగా చేస్తే, ఆ తప్పుల్ని సరి చేసుకుని ప్రభు సన్నిధిలోకి వద్దాం. ప్రభు బలని చేపడదాం.